TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మునిపల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాజగోని సౌందర్య నరేందర్ గౌడ్ చివరి రోజు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చేవాడిగా ఉంటామని ఈ సందర్భంగా వారు అన్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహ చొరవతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు అన్నారు. డిసెంబర్ 14న జరిగే ఎన్నికల్లో మునిపల్లి గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో రాజగోని సౌందర్య నరేందర్ గౌడ్ ను గెలిపించగలరని వారు ప్రజలను విన్నవించారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మున్పల్లి నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా పోటీ చేసినాం. అతి కొద్ది ఓట్ల తేడాతో పరాజయం పాలైనాం. అయినా నెక్స్ట్ డే నుంచి కూడా ప్రజల కోసం నిరంతరంగా పోరాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో మున్పల్లి గ్రామంలోనే ఉంటూ కష్టపడతా వచ్చినాం. ఈరోజు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మంత్రి గారి చొరవతో మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి జిల్లాలో నెంబర్ 1 గ్రామ పంచాయతీగా మున్పల్లిని ఉంచాలన్నదే నా ఏకైక లక్ష్యం. ఈరోజు స్వచ్ఛందంగా కార్యకర్తలు గ్రామ ప్రజలు అందరూ స్వచ్ఛందంగా నా కోసం ఇంత పెద్ద ఎత్తున మహిళామణులు అందరూ తరలి వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. కావున నా సీరియల్ నంబర్ 2వ నెంబర్పై కత్తెర గుర్తు ఓటేసి నన్ను భారీ మేయర్తో గెలిపించగలరని చెప్పేసి మీ ద్వారా మా మున్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. జై